2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, కొత్త విషయాలు తెలుసుకునే ప్రాసెస్‌లో అసలు అదంటే ఏంటి అన్నది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రీవియస్ ఎపిసోడ్‌లో మీరు ఆదిత్య హృదయం గురించి మాట్లాడడం జరిగింది. అండ్ అందులో సూర్య భగవాన్ గురించి చెప్పడం జరిగింది. మనకి సూర్య భగవానుడు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆ లైట్నింగ్, దాంతోపాటు 7 హార్సెస్ మనం చూస్తూ ఉంటాం. వాటి యొక్క అర్థం ఏంటి? అండ్ దాంతోపాటు భగవద్గీతలో కూడా 4th చాప్టర్లో కృష్ణుడు చెప్తారు సార్ అర్జునునికి ఏంటి అంటే, నేను ఫస్ట్ ఈ విషయాన్ని నేను సూర్యునికే చెప్పాను అని చెప్తారు. అంటే మొట్టమొదటిగా భగవద్గీతను సూర్యునికి చెప్పడానికి గల రీజన్ ఏంటి సార్? సూర్యుడు మనకి ఫస్ట్ నారాయణ స్వరూపంగా సూర్యుడు వచ్చాక ఇవన్నీ వచ్చాయి. సూర్య భగవాను అర్థం చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ దట్ కాన్షియస్నెస్. ఓకే, సన్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే దట్ కాన్షియస్నెస్ విచ్ షైన్స్ ఇన్ ఎవ్రీథింగ్. నేను ఈ ప్రపంచంలో ఉండే ఏ ఆబ్జెక్ట్నైనా చూసి నా మైండ్లో అది స్ఫురణకి వచ్చి దానికి ఇది అయ్యుంటుంది అని ఒక నామానికి రూపానికి లింక్ చేయగలిగే నా మైండ్ యొక్క కెపాసిటీ సూర్యుడి యొక్క ప్రిన్సిపల్ నుంచి వచ్చిందంటారు. ఆ లైట్ దట్ షోస్ ఎవ్రీథింగ్ అనేది సూర్యుడి ప్రిన్సిపల్. సో సూర్యుడికి ఫస్ట్ చెప్పాడు అంటే అర్థము గర్భోదక్షాయ విష్ణువుగా ఉండి అలా యోగ నిద్రలో ఉన్న విష్ణువు నుంచి బ్రహ్మ కమలముగా, శివ ఇదంతా అయిన తర్వాత ఈ సృష్టిని ఆరంభించే ముందు సూర్యభగవానుడు ముందు వచ్చి సూర్యభగవానుడుగా నారాయణుడే తన అంశగా సూర్యభగవానుడయ్యి అండ్ అక్కడ ఫస్ట్ తనకి ఇదంతా కూడా నా క్రియేషనే అని చెప్పేది ఫస్ట్ అక్కడ జరిగింది అంటారు. దాని తర్వాత ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ అర్జునుడికి బోధించాను అని చెప్తారు. దట్ ఏదైతే బ్యాక్గ్రౌండ్లో ఇదంతా నడుస్తోందో ఆ బ్యాక్గ్రౌండ్ నేను. ఏ సూత్రముదైతే మణులు గుచ్చబడినట్టుగా ఉన్నాయో ఆ సూత్రము నేను అని చెప్పినట్టు ఈ ఎంటైర్ కాన్షియస్నెస్లో ఎంటైర్ యూనివర్స్లో జరిగే ప్రతిదీ సూర్యుని యొక్క ప్రిన్సిపల్ వల్లే జరుగుతోంది. ఈ సూర్య భగవానుడు నిరంతరము ట్రావెల్ చేస్తూ ఉంటాడు అంటారు. ఒకటే చక్రం ఉండి ఆ చక్రములా 7 గుర్రాలు లాక్కెళ్తూ నిరంతరం తిరుగుతూ ఉంటాడు ఆయన. ఓకే, ఆ గుర్రము నడిపేది అనురుడు అని ఉరువులు లేనివాడే అనురుడు కూర్చుని నడుపుతూ ఉంటాడు. త్రూ అవుట్ ఉరువులు అంటే తొడలు లేకుండా ఇక్కడ దాకా ఉండి ఎంతసేపు నడుపుతూనే ఉంటాడు. త్రూ అవుట్ జరుగుతూనే ఉంటుంది. అలాంటి సూర్యుడు కనిపించే సూర్య గోళముగాను ఆ సూర్యుడికి ఎనర్జీ ఇచ్చే సవిత ఆదిత్య అదితిపుత్రుడు ఆదిత్యుడుగా అన్నీ కలగలుపుకుని ఓకే ఒక సన్ ప్రిన్సిపల్ ఏదైతే ఉంటుందో దట్ కాన్షియస్నెస్ సూర్య భగవానుడు సూర్యనారాయణుడు అవుతాడు. కాన్షియస్నెస్ మాట్లాడుతున్నాం మనం. అంటే నేను పడుకున్నాక ఇప్పుడు ఈ మొత్తం ప్రాణి అలాగే ఉన్నాడు. ఏది వస్తే మనకు అన్నీ తెలుస్తున్నాయి, ఏది పోతే మనకి ఇంకా తెలియట్లేదు. కళ్ళు అక్కడే ఉన్నాయి, ముక్కు అక్కడే ఉంది, నోరు అక్కడే ఉంది, అయినా చచ్చిపోయాక ఏంటి తెలియట్లేదు, వాడికి ఏం పోయింది అని తెలియట్లేదు అనే ఆ కాన్షియస్నెస్ ఈజ్ సన్, సూర్య భగవానుడు అంటారు. ఈ సూర్య భగవానుడికి 7 గుర్రాలు అని చెప్తారు. వారు 7 కిరణాలు విబ్జారుగా 7 కిరణాలు చెప్తారు. అందులో మనకి ఒక్కొక్క దానికి పేరు చెప్తూ జయ, విజయ, అజయ, జితక్రోధ, జితక్రియ అండ్ మనోజప అని చెప్పి ఇలాగా పేర్లు 7 కిరణాలు 7 పేర్లు, జితప్రాణ అని చెప్పి ఇలా 7 గుర్రాలకి పేర్లు చెప్పి ఈచ్ దానికి ఒక్కొక్క కాన్సనెంట్ ఇచ్చారు. అంటే ఒకటి విల్ పవర్, ఒకటి ఎమోషనల్ స్ట్రెంగ్త్, ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్, అలాగా 7 వారాలుగాను 7 రోజులుగాను తర్వాత 7కి సంబంధించిన 7 చక్రాలుగాను. నిజంగా ఈ ప్రయాణం అంతా మన మూలాధారంలో ఉండే లోవర్ కాన్షియస్నెస్ నుంచి ఆ సూర్య భగవానుడు పైనకి హయ్యర్ కాన్షియస్ 7 చక్రాలు దాటి వెళ్ళాలి అన్నది కాన్సెప్ట్. ఓకే, దీనికి సూర్య భగవానుడు ప్రతి చక్రములోనూ ఉండి 1000 కోట్ల కాంతితో అలా వెలుగుతూ ఉంటాడు. మనము దాన్ని ఆస్వాదించలేము. ఎలా అయితే కళ్ళు మూసుకుని ఉంటే ఉన్న వెలుతురు కనిపించదో అలాగా మనము లోపల తెలియక బాధపడి ఆవేశపడి ఏదో భయం పెట్టుకుని ఫియర్ పెట్టుకుని వరి పెట్టుకుని ముందుకు వెళ్లకుండా ఉండే
సూర్య భగవానుడిని కొంచెం మన కాన్షియస్లోకి తీసుకురాగలిగితే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఎవ్రీథింగ్, ఈ ప్రపంచంలో ఏది చెయ్యాలన్నా మనకు వచ్చేస్తుంది. అది ఎలా చేయొచ్చు అంటారు సార్? ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి ఆదిత్య హృదయంలో కూడా చెప్తారు, సర్వ పాప ప్రణశనం అని చెప్పి. అంటే అన్ని రకాల పాపములు పోగొట్టేవి. మన సిస్టంలో పాపం అంటే అసలు దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ పాపం. ఓన్లీ పాపం మనం చేయగలిగింది, మనం చేసేది. మన సిస్టమ్, మన తత్వంలో పాపాత్ముడు అని ఉండడు. ఓన్లీ పాపం మనం చేసేది ఏంటంటే మన గురించి మనం తెలుసుకోలేక, ఆ ఆత్మ విద్య, ఆ ఆత్మని సందర్శించని వాడు పాపాత్ముడు తిరుగుతూ ఉంటాడు ఇక్కడ అని. మిగతావి ఏదైనా సరే సెకండరీ. బట్ ఇక్కడ మెయిన్గా ఎవరైతే తనను తాను పరిష్కరించుకోడో, తనను తాను తెలుసుకోడో వాడు పాపాత్ముడు తిరుగుతూ ఉంటాడు ఈ చక్రంలో. అది తెలుసుకోవడానికే ఆ దితిని, ఆ చీకటిని అలా పోగొట్టేసేసేసి ఆదిత్యుడుగా వెలగాలి అంటే నీ లోపల ఉండే ఆ సెన్స్, ఆ కాన్షియస్నెస్ని నువ్వు నిరంతరం చూడు. ఇది ఎక్కడికి ప్రయాణము చేసేది లేదు, ఎక్కడికి పోవాల్సిన పని లేదు, నీ లోపలికే వెళ్ళి చూడు. దీనికి వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటంటే సూర్య భగవానుడి ముందు కూర్చోగలిగితే, ఎక్కడైనా నదిలో సూర్యుడికి ఆపోజిట్లో నుంచుని నీళ్ళని అర్ఘ్యం వదులుతూ ఆదిత్య హృదయం చేస్తుంటే నీ కరెక్ట్గా ఇక్కడ నుంచి నడుము భాగం పైనుంచి సూర్యుడు ఇలా పైకెళ్ళి ఎదురుగుండా వచ్చే లోపల ఆదిత్య హృదయం కనుక చదవగలిగితే చాలా చాలా పవర్ఫుల్ అని చెప్తారు. ఓకే, మనకి ఈ రోజుల్లో నదులు లేవు, ఎక్కడ చేయాలి. బట్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా సముద్ర స్నానం చేస్తూ సూర్యరశ్మి చూడగలిగితే నథింగ్ లైక్ ఇట్. ఎప్పుడైనా సరే మనకి వీలు కుదిరినప్పుడు చేసుకుంటుండాలి. అందులోనూ సండే, ఆదివారం మనకి ఎంతో ముఖ్యమైన రోజు. ఎవరు చేసిన ఆదివారం రోజున ఎట్టి పరిస్థితుల్లో సూర్యుడి ఉపాసన చెయ్యండి. ఒక్కసారైనా పిల్లలతో ఆదిత్య హృదయం చదివించండి, బుద్ధి వెలుగుతుంది. శ్రీరామచంద్రుని వాడే అలా డల్ అయిపోయినప్పుడు బుద్ధి వెలిగించడానికి ఆదిత్య హృదయం చదివితే మనం ఎంత, ఆఫ్టర్ ఆల్ మనం ఖచ్చితంగా చదివి తీరాలి. మనం నిజంగా ఎన్నో రకాల తెలియకుండానే మన లోపల జరిగిపోతున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్స్ లాక్ ఓపెన్ అయినట్టే. ఇలా అప్పటిదాకా తెలియంది చేయి తగిలి సెట్ అయిపోయినట్టు నిజంగా సెట్ అయిపోతుంది. ఒక ఆయన ఇలాంటి సాధన చేస్తున్నప్పుడు తెలియకుండానే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉండింది అసలు కొన్ని రోజుల తర్వాత మర్చిపోయాడు అసలు నాకు ఏ హెల్త్ ప్రాబ్లం ఉండింది అని చెప్పి. అలాగా స్ట్రాంగ్ ఆరోగ్యం నిజంగా భాస్కరుడు మనకిచ్చే వరం. నిజంగా ఇస్తాడు ఆరోగ్యం. సో సంపద, ఆరోగ్యం సంపదం భాస్కరాదిత్యేతి అంటారు. ఆదిత్యుడు మనకిచ్చేది సంపద, కావాల్సినంత ఎడిక్వసీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఆరోగ్యం, హెల్త్ ఇస్తాడు, ఇచ్చి తీరుతాడు. అందులో అసలు డౌటే లేదు ఎవరికి. ఓకే, సో ఫస్ట్ మార్నింగ్ స్నానం అయిపోవాలి. నీళ్ళు సముద్రం కనుక ఉంటే నీళ్ళలో, లేకపోతే మీరు సూర్యుడిని చూస్తూ నడుము దగ్గర సూర్యుడు ఉన్న లెవెల్లోకి ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 31 స్టాంజాస్ అయిపోయే లోపల సూర్యుడు అయ్యేటట్టు మీకు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేటట్టు ఉన్నాక 21 సూర్య నమస్కారాలు చేసి ఓం సూర్యాయ నమః ఓం అట్లాగా మొత్తం 12 స్టెప్స్ 21 టైమ్స్ ఫినిష్ చేసిన వాడు నిజంగా ఆరోగ్యంగా ఉంటాడు. అండ్ ఎంత తెలివి చురుకుగా పనిచేస్తుందంటే, అరే ఎప్పుడు ఇట్లా ఆలోచించలేదే నేను అని పనిచేస్తుంది బ్రెయిన్. అది ఆయన గొప్పతనం. అండ్ సప్తసప్తి మరీచిమా అని అంటే సప్తసప్తులు 7 మనకి అన్ని రకాలుగాను, ఇటు చక్రాస్ల నుంచి కానివ్వచ్చు, గుర్రాల నుంచి కానివ్వచ్చు, 7 రోజులు కానివ్వచ్చు, అలా ఎటు తిరిగినా మనకి ఆన్సర్ అలా దొరుకుతుంది. సో సండే రోజు కంపల్సరీ, అట్లీస్ట్ వారం అంతా చేయలేకపోతే అట్లీస్ట్ సండే రోజు ఇంట్లో నుంచి చేయాలి అంటే ఎలా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి? నియమాలు వచ్చేసి ఫస్ట్ మనకి మన స్పిరిచువల్ని తప్పుదారి పట్టించడానికి ఆ నియమం ఈ నియమాన్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక గురుముఖత నేను ఇనిషియేట్ చేసి, నేను వాళ్ళకి మంత్రోపదేశం చేసి, నేను వాళ్ళకి ప్రాసెస్ చెప్తే వేరు. ఇలా విని నేర్చుకున్నప్పుడు మీ ఆత్మే మీకు గురువు. మీకు ప్యూర్ అనిపించిన మనసుతో నేను వాడి నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి, లేకపోతే నా ఒక్కడికే డబ్బులు రావాలని కాకుండా నేను ప్యూర్ హార్ట్తో నీకు సరెండర్ అయి చేస్తున్నాను వాడికి రూల్స్ లేవు. కొంతమందికి ఏంటంటే ఇంకా అది సెట్ కాదు వాళ్ళకి.
నాకు ఏదైనా రూల్స్ చెప్పండి అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఖచ్చితంగా స్నానం చేయండి. ఆదివారం రోజు చేసేటట్టయితే నాన్ వెజ్ తీసుకోకుండా, ఉపాసన వాళ్ళకి, ఇది మళ్ళీ వెజ్ గొప్పదా నాన్ వెజ్ గొప్పదా డిస్కషనే కాదు, ఉపాసన చేసే వాళ్ళకి నాన్ వెజ్ తీసుకోకుండా ఆ రోజు ఎంత బ్రహ్మచర్యం పాటించగలిగితే అంత బ్రహ్మచర్యం పాటించి ఆ రోజు మితాహారము చేసి సండే రోజున గనక ఫుల్ ఫోకస్ ఆన్ సూర్యభగవానుడు పెట్టి, ఫుల్ ఫోకస్, రాగి పాత్రతో నీళ్లు తీసుకుని సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ, లేదా మీ రాగి లేదు అనుకుంటే చేత్తో సూరుతూ, ఏదైనా గోధుమలకు సంబంధించిన ఆహారము తింటూ ఖచ్చితంగా మనం గనక సాధన చేయగలిగితే, ఇదొక్కటే నియమం, దట్ మీరు మనసు మంచిగా పెట్టుకుని ప్యూర్ అండ్ ఫోకస్ యువర్ ఎనర్జీ ఆన్ యువర్ హార్ట్. హృదయములో ఆదిత్యుడి యొక్క హృదయము, నీ యొక్క హృదయము రెండు మ్యాచ్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఆ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలి. అప్పుడు సర్వ రోగాలు ఇలా జరిగిపోతాయి. సర్వరోగ నివారిణి ఆదిత్య హృదయం. అందరూ చేసుకుని తీరాల్సింది ఈజియెస్ట్. అండ్ నేను ఎప్పుడు చెప్తుంటాను, ఓకే, ఎన్నిసార్లు చెప్పినా సరే, మనము ఉంటున్నది ఎవరింట్లో? సోలార్ సిస్టమ్. సూర్యుడి యొక్క ఇంట్లో ఉంటున్నాం. ఆయనకు ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పుకోవాలి కదా. సోలార్ సిస్టంలోనే ఉంటున్నాం, సూర్యుడి చుట్టే అన్నీ. సో ఆయన్ని చూడకపోతే ఎలా? పోనీ ఎక్కడికో వెళ్ళాలంటే కానీ బాల్కనీ నుంచి ఇట్లా తొంగి చూస్తే కనిపిస్తాడు కదా. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి చూసిన సేమ్ సూర్యుడు మనకి రోజు ఇంటి దగ్గర బాల్కనీకి వస్తుంటే, ఆయనే వస్తుంటే ఆయన చూసి దండం పెట్టుకోలేమా? అండ్ సండే రోజున ఎప్పుడైతే ఉపాసన చేస్తారో 2 విషయాలు గుర్తుపెట్టుకోండి, వేడి, వెలుతురు. ఈ 2 మీ జీవితంలోకి రావాలి. కాబట్టి చిన్న దీపం, ఆవు నెయ్యి దీపం మరీ మంచిది. నేను ఒక పర్టికులర్గా చెప్తే ఆవు నెయ్యి లేదండి అందుకని పెట్టను అంటారు. అలా ఏ భక్తి కొలది అదొకటి. అండ్ లైట్ ఉండేటట్టు చూసుకోండి. కొన్ని ఇంట్లో డిమ్ చేసి చీకటి చెయ్యకండలా. సూర్యుడిని ఇంట్లోకి పడనివ్వండి. మనకి ఇప్పుడు తెలిసి విటమిన్ డి అంటున్నారు, ఎప్పటి నుంచో మనకు చేస్తున్నారు. ఇది నిజంగా నమ్మి చెయ్యండి. అండ్ ఎంత కుదిరితే అంత విత్ గ్రిట్ మంచిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సూర్య నమస్కారాస్, నేను అద్భుతమైన సూర్య నమస్కార వేరియేషన్స్తో నేర్పిస్తాను. అసలు ఇంత బాడీ ఇంత భలే ఉంటుందా అని అనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ రిథంలో మనం కనుక సూర్య నమస్కారాలు చేస్తే తెలియకుండానే లోపల సిస్టమ్ ఇట్లా క్లియర్ అయిపోయి క్లెన్స్ అయిపోతుంది. ఇది చెయ్యండి. దీంతో పాటు ఒకవేళ చేసుకోగలిగితే, ఒకవేళ వీలు కుదిరితే ఏదైనా సూర్య ఉపాసనా మార్గంలోకి వెళ్ళి యంత్రశాస్త్రం నేర్చుకోండి. సూర్యుడు కోడ్ అయ్యే యంత్రములు చాలా చాలా ఇంపార్టెంట్. సూర్య యంత్రశాస్త్రము చాలా భలే పవర్ఫుల్ ఉంటుంది. సో చేసుకోవాలి. నిజంగా సౌర మార్గంలోకి వెళ్ళి సూర్యనారాయణుడి నుంచి అన్ని విద్యలు నేర్చుకుని ఇనిషియేట్ అవ్వగలిగి చేస్తే అద్భుతం. సూర్యుడిని నమ్మండి. అండ్ ప్రత్యక్ష దైవం, ఆత్మసాక్షి నమ్మవు. హీఈస్ డైరెక్ట్ సాక్షి. నువ్వు ఏది చేసినా ఆయన చూస్తూ ఉంటాడు, ఏది చేసినా. సో ద యూనివర్సల్ ఆత్మసాక్షి అంటారు ఆయన. ఏది జరిగినా సూర్యుడు చూస్తాడు. ఎందుకు? అగ్ని ఉంటుంది, ఇట్స్ అ ట్రాన్స్పోర్టర్. అగ్ని ట్రాన్స్పోర్టర్. నువ్వు అగ్నిలో ఏది వేయి మాయమైపోతుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మాయమైపోతుంది. ఓకే, అలా అగ్ని అన్ని దేవతలకి నోరంటారు. అలాంటి అగ్ని ఫ్యాక్టర్ ఉంది అండ్ ఆయన యొక్క లైట్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టి ఆ కాంతి మీ అందరి జీవితాల్లోకి రావాలి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కొక్క అంశములకు వెళ్దాము. ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్తాను. జస్ట్ ఇంట్రడక్టరీ, సో దట్ నచ్చి వాళ్ళ కింద కామెంట్స్ పెట్టి చేద్దాము అంటే డెఫినెట్గా సార్ చేసే ప్రయత్నం. అండ్ లాస్ట్లో ఈ ఎపిసోడ్లో మీరు చెప్పేటప్పుడు ఒక వర్డ్ అన్నారు సార్, అంటే ఈ ఎపిసోడ్ అర్థం కావాలి అన్నా కూడా నాకు అనిపించింది. అంటే ఎలా అయితే మనం కళ్ళు మూసుకున్నప్పుడు మనకి చీకటే కనిపిస్తుందో, ఈ వీడియో కనుక క్లారిటీగా అర్థం కావాలి అంటే ఆ కన్నులు చీకట్లో కాకుండా వెలుతుల్లో ఉన్నప్పుడే ఈ కంటెంట్ అన్నది అర్థమవుతుంది అని అనిపించింది. సో మరి మీకు ఎలా అనిపించిందో ఈ కంటెంట్, అలాగే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ఎపిసోడ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ చేస్తే నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్తో మేము చేయడానికి రెడీగా ఉంటాం. అండ్ ఈ వీడియో మాత్రం 1-2 సార్లు చూడండి. మీరు లైట్లో ఉన్నారా, డార్క్లో ఉన్నారా అనేది కూడా కమెంట్ చేయండి. ఎనీవేస్, గ్రేట్ నాలెడ్జ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.